హాయ్ హలో నమస్తే బ్లూ స్టార్ ఎడ్యుకేషన్కి స్వాగతం సుస్వాగతం. మై నేమ్ ఈస్ క్రాంతి కుమార్. ఈరోజు మనము ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ ఈఎంఆర్ఎస్ గురించి మనము ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుందాము. అసలు ఎగ్జామ్ ఫీజు అనేది ఎంత ఉన్నది, టీజీటీ అదేవిధంగా పీజీటీ ప్రిన్సిపాల్ వైస్ ప్రిన్సిపాల్స్ అనేది ఎన్ని పోస్టులు ఉన్నాయి, తెలంగాణ రీజియన్లో ఏపీ రీజియన్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి అనేవి మనము ఈ వీడియోలో క్లారిటీగా తెలుసుకుందాము. ముందుగా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మొదటిసారిగా చూస్తుంటే బ్లూ స్టార్ ఎడ్యుకేషన్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కితే ఆటోమేటిక్గా నేను ఏ నోటిఫికేషన్ చేసినా కూడా మీకు మెసేజ్ రూపంలో వస్తుంది. సో లేట్ చేయకుండా సబ్స్క్రైబ్ చేయండి. అయితే మొదటిగా వీడియోలోకి వెళ్తే ఇది మనము అఫీషియల్ వెబ్సైట్ నుండి నేను డౌన్లోడ్ చేశానండి. సిలబస్ ఇచ్చారు, అదేవిధంగా సిలబస్ ఇచ్చారు, అపెండిక్స్ 2 సర్టిఫికేట్ రికార్డింగ్ మొత్తం డీటెయిల్స్ అన్నీ ఇచ్చారు. ఒకసారి చూడండి. ఆన్లైన్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ ఫామ్ అప్ టు మనకు 1/4 నుంచి 30 నెల, ఈ నెల 30 తారీఖు వరకు కూడా మనకు నెల రోజుల టైమింగ్స్ అనేది ఇచ్చారు. లాస్ట్ డేట్ ఆఫ్ సక్సెస్ఫుల్ ట్రాన్సాక్షన్ ఆఫ్ ఫీజ్ అనేది 1/5/2021 వరకు కూడా ఇచ్చారు. వచ్చే నెల 1వ తారీఖు వరకు కూడా కట్టవచ్చు అని ఇచ్చారు. అంటే May 1 లాస్ట్ డేట్ అనమాట, ఫీజ్ డేట్ అనేది. అయితే ప్రిన్సిపల్ అండ్ వైస్ ప్రిన్సిపల్కి ఫీజు అనేది 2,000 రూపాయలు ఉన్నది. ఎంత ఉన్నది? 2,000 రూపాయలు అనేది ప్రిన్సిపాల్ అండ్ వైస్ ప్రిన్సిపాల్కి 2,000 రూపాయలు ఉంది. అదేవిధంగా టీజీటీ పీజీటీకి మాత్రం 1,500 రూపీస్ ఉన్నది. 1,500 రూపాయలు అనేది ఎగ్జామ్ ఫీజు అయినా ఇంతగానం వసూలు చేస్తున్నారు. ఇదంతా ఏం చేస్తారో ఏమో కానీ నిరుద్యోగుల నుండి మాత్రం పట్టి పీడిస్తున్నది ఎక్కడంటే ఒక ఎగ్జామ్స్ ఫీజు దగ్గర ఒక్కొక్కరు ఒక్కో విధంగా వసూలు చేస్తున్నారు. చూడండి, ఇక్కడ 2,000 1,500 అనేది ఘోరంగా ఉన్నది. అదేవిధంగా కరెక్షన్ ఇన్ పర్టిక్యులర్ అప్లికేషన్, మీ వెబ్సైట్ మీ అప్లికేషన్ ఫామ్లో ఏమన్నా మిస్టేక్స్ ఉంటే మాత్రము వచ్చే నెల 6వ తారీఖు వరకు, 4 నుండి 6వ తారీఖు వరకు కూడా మీ అప్లికేషన్ ఫామ్ అనేది కరెక్షన్స్ అనేది టైం ఇచ్చారనమాట. డౌన్లోడ్ ఆఫ్ అడ్మిట్ కార్డ్స్ ఫ్రమ్ ఎన్టీఏ వెబ్సైట్ నుంచి మనకు ఈ వెబ్సైట్ నుండి విల్ బి నోటీస్డ్ అని ఇచ్చాడు, నోటిఫైడ్ అని ఇచ్చారు. డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ లాస్ట్ వీక్ ఆఫ్ May 2021, ఫస్ట్ వీక్ ఆఫ్ జూన్ నుండి మనకు లాస్ట్ వీక్ లేదా లాస్ట్ వీక్ లేదా జూన్ ఫస్ట్ వీక్లో అవుతుంది అన్నారు. కానీ ఎగ్జామ్స్ అనేవి పోస్ట్ పోన్ కావచ్చు, ఎందుకంటే కోవిడ్ అనేది చాలా తీవ్రంగా ఉన్నది. ఒక మంచి మన సమయం అయితే దొరికిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎగ్జామ్ టైం అనేది జూలై లాస్ట్ వీక్ కానీ పెట్టవచ్చు, జూన్లో జరగకపోవచ్చు అని నా అంచనా ప్రకారం అయితే జూన్లో అయితే జరగకపోవచ్చు. మళ్ళీ మనకైతే ఎగ్జామ్ డేట్స్ అనేది మళ్ళీ కూడా వస్తుంటాయి. అయితే షిఫ్ట్ వైజ్గా ఎగ్జామ్స్ అని ఉన్నాయి అని ఇచ్చారు. ఫస్ట్ షిఫ్ట్ అండ్ సెకండ్ షిఫ్ట్ 9 to 12 అయినా మార్నింగ్ ఇచ్చారు. అదేవిధంగా ఆఫ్టర్నూన్ నేను 3 PM to 6 PM వరకు కూడా మనకు ఎగ్జామ్స్ అనేది ఉన్నాయని ఇచ్చారనమాట. ఇక్కడ మొత్తం మనకు ఈ డీటెయిల్స్ అనేది క్లారిటీగా అర్థమవుతుంది. ఇక్కడ వెబ్సైట్ అని ఇచ్చారు చూడండి, recruitment.nta.ns. ఈ వెబ్సైట్కి వెళ్ళి మనకు అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అనేది వాటి గురించి తెలుసుకోవచ్చు అనమాట. ఇంటర్వ్యూ షెడ్యూల్ ఫర్ ఇంటర్వ్యూ కూడా ఎన్టీఏ వెబ్సైట్లో ఉన్నదని ఇచ్చారనమాట. ఇక్కడ మొత్తం మనకు క్లారిటీగా తెలుస్తుంది. ఒకసారి చూడండి. మనము ఫాలో స్టెప్స్ గివెన్ టు అప్లై ఆన్లైన్లో అప్లికేషన్ అనేది ఏ విధంగా ఉంటుందంటే, అప్లై ఫర్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ యూజింగ్ యూ ఓన్ ఈమెయిల్ ఐడి అండ్ మొబైల్ నెంబర్ అన్నారు. మీ ఈమెయిల్ ఐడి ఇవ్వాలి, అదేవిధంగా మొబైల్ నెంబర్ కూడా ఇవ్వాలని ఇచ్చారు. అదేవిధంగా ఫిల్ ఇన్ ది ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అండ్ నోట్ డౌన్ సిస్టమ్ జనరేటెడ్ అప్లికేషన్ నెంబర్ ఇచ్చారు. అంటే మనకు ఒక OTR నెంబర్ లాగా అలా వస్తుందన్నమాట. అప్లికేషన్ ఫామ్ అంటే ఫస్ట్ మీకు ఐడి వస్తుందని ఇచ్చారు అనమాట. అప్లోడ్ స్కాన్ ఇమేజెస్ ఆఫ్ ద రీసెంట్ ఫోటోగ్రాఫ్స్ అని ఇచ్చారు. అది 10 KB నుంచి 200 KB బిలో ఉండాలి అనమాట. 10 KB ఎబో అండ్ 200 KB బిలో ఉండాలి. ఇవన్నీ మనకు మెజర్మెంట్స్ వాటి ఇచ్చారనమాట. ఫీజు మాత్రము SBI గానా కెనరా బ్యాంక్స్ వాటిలలో ఈ బ్యాంక్స్ ద్వారా మనము త్రూ ఈ బ్యాంకింగ్ ద్వారా పేమెంట్ అనేది ఇచ్చారనమాట. వీటి గురించి ఒకసారి చూడండి. మనకి ఇన్ఫర్మేషన్, మిగతా ఇన్ఫర్మేషన్ అంటే మెయిన్గా మనకు పోస్టులు ఎన్ని ఉన్నాయి అలాంటి ఇన్ఫర్మేషన్ అయితే చాలామంది వెయిట్ చేస్తుంటారు. సో మనకు ఒకసారి శాలరీస్ అయితే చూడండి. ప్రిన్సిపాల్కు 78,800 నుంచి 2,09,200 రూపాయలు ఉన్నది. ప్రిన్సిపాల్కి హైట్స్ చాలా సూపర్గా ఉన్నది. అదేవిధంగా వైస్ ప్రిన్సిపాల్కి చూడండి. వైస్ ప్రిన్సిపాల్కి కూడా 56,100 రూపాయల నుంచి 1,77,500 రూపాయలు ఉన్నది.
పోస్ట్ గ్రాడ్యుయేట్ పీజీటీ టీచర్స్ అంటే పీజీటీ హిందీ ఇంగ్లీష్ మొత్తం లాంగ్వేజ్ చూడండి 47,000 నుంచి 47,600 రూపాయల నుంచి 1,51,100 రూపాయల వరకు ఉన్నది. ట్రైన్ గ్రాడ్యుయేట్ టీచర్స్ కూడా 44 టీజీటీ టీచర్స్కు 44,900 నుంచి 1,42,400 ఉన్నది. చాలా మనకు డిఎస్సి వాళ్ళకంటే ఆ స్కూల్ అసిస్టెంట్ వాటి కంటే కూడా పే స్కేల్ అనేది చాలా హై రేంజ్లో ఉన్నది. వాళ్ళకు 42,000 వస్తుంది ఇక్కడ స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకు. కానీ 40 అంటే మొత్తం అన్ని అలవెన్సెస్ కలిపి 42,000 వస్తుంది. కానీ ఇక్కడ 44,900. ఇక్కడ పీజీటీ అయితే ఘోరంగా 47,000. ప్రిన్సిపాల్కి అయితే అత్యధికంగా మనకు 78,000. అంటే ఒక ప్రొఫెసర్ గ్రూప్ 1 క్యాడర్కి ఇచ్చిన గ్రూప్ 1 క్యాడర్కి 75,000 ఇస్తారు మనకు స్టేట్ లెవెల్లో. అయితే అదేవిధంగా ప్రిన్సిపాల్కి కూడా 78,000. ఎంత రేంజ్లో ఉన్నదో చూడండి మీరే. మిగతా మనకు అఫీషియల్ ఎగ్జామ్ అయితే మనకు ఇంగ్లీష్ లాంగ్వేజ్లోనే ఉంటుంది. హిందీ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో బోత్ లాంగ్వేజ్ ఇస్తారు. హిందీ మీడియం అంటే మన తెలుగు రాష్ట్రాల్లో చాలా కష్టం. ఓన్లీ ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఇంగ్లీష్ ఉంటుంది, తెలుగు ఉంటుంది. కాబట్టి మనకు తెలుగులో అయితే కండక్ట్ చేయరు, ఓన్లీ ఇంగ్లీషే ఉంటుంది. ఎగ్జామ్ మార్క్స్ మాత్రం 160 మార్క్స్, ప్రిన్సిపాల్కి 160 మార్క్స్ ఉంటుంది. పర్సనాలిటీ టెస్ట్ ఇంటర్వ్యూ 40 మార్క్స్ ఉన్నది. డ్యూరేషన్ ఆఫ్ ఎగ్జామ్ 3 అవర్స్ అనమాట, 180 మినిట్స్. మనకి ఒకసారి చూడండి ఇక్కడ జనరల్ ఇంగ్లీష్, జనరల్ హిందీ. హిందీ అంటే మనకు ఉండకపోవచ్చు. జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్ గురించి ఉంటుంది అనమాట. అదేవిధంగా లాజికల్ రీజనింగ్ 10 మార్క్స్, కంప్యూటర్ లిటరసీ 10 మార్క్స్, అదేవిధంగా క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్ 10 మార్క్స్, అకాడమిక్ 30 మార్క్స్ అని ఇచ్చారు. అడ్మినిస్ట్రేషన్, ఫైనాన్స్ గురించి కూడా మనకు 70 మార్క్స్. మొత్తం 160 మార్క్స్ ప్రిన్సిపల్ అనమాట. అదేవిధంగా వైస్ ప్రిన్సిపల్స్ కూడా సేమ్ ఉన్నది. ఇదిగోండి జనరల్ ఇంగ్లీష్ 10 మార్క్స్, జనరల్ హిందీ 10 మార్క్స్, జనరల్ సేమ్ ఉన్నదేమో 160 మార్క్స్ అనమాట. వైస్ ప్రిన్సిపల్ అండ్ ప్రిన్సిపల్ అనమాట సేమ్ ఉన్నది. అదేవిధంగా మనకు పీజీటీ చూడండి, జనరల్ ఇంగ్లీష్ 10 మార్క్స్, అదేవిధంగా జనరల్ హిందీ 10 మార్క్స్, జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్ 10 మార్క్స్, అనలిటికల్ అబిలిటీ, ఆర్థమెటిక్ రీజనింగ్ అనమాట. మనకు అనలిటికల్ ఎబిలిటీ 15 మార్క్స్, న్యూమరికల్ ఎబిలిటీ 10 మార్క్స్, కంప్యూటర్ లిటరసీ అనేది స్పెషల్గా మనకు ఒక 5 మార్క్స్ ఇచ్చింది ఇక్కడ. అదేవిధంగా టీచింగ్ యాప్టిట్యూడ్ 20 మార్క్స్ అనేది. సబ్జెక్ట్ నాలెడ్జ్ అనేది ఏ సబ్జెక్టు, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఏ సబ్జెక్ట్ అయితే వాళ్ళది ఆ సబ్జెక్టు నుంచి 80 మార్క్స్ అనమాట. మొత్తం 160 మార్క్స్ అనమాట పీజీటీ. అదేవిధంగా మనకు ఇక్కడ ప్రతి క్వశ్చన్కి 1 మార్క్ షెల్ బి అవార్డెడ్ టు ఎవ్రీ కరెక్ట్ ఆన్సర్ అన్నారు. అదేవిధంగా 0.25 మార్క్స్ షెల్ బి డిడక్టెడ్ ఫర్ ఎవ్రీ ఇన్కరెక్ట్. అంటే ప్రతి క్వశ్చన్కి, మీరు తప్పు క్వశ్చన్కి 0.25 మార్క్స్ అనేది కట్ చేస్తారు. అదేవిధంగా నెగిటివ్ మార్క్స్ అనేది ఉన్నది. ఇక్కడ చాలా ఇబ్బంది ఏంటంటే నెగిటివ్ మార్క్ అనేది మనకు చాలా పెద్ద మైనస్. ప్రతి క్వశ్చన్కి 1 మార్క్ అనమాట. 160 క్వశ్చన్స్కి 160 మార్క్స్ అనమాట. అదేవిధంగా టీజీటీకి కూడా 180 మార్క్స్ అనేది ఇక్కడ కండక్ట్ చేశారు. అది 160 మార్క్స్ అయితే ఇక్కడ 180 మార్క్స్ టీజీటీ. జనరల్ ఇంగ్లీష్ 10 మార్క్స్, జనరల్ హిందీ 10 మార్క్స్, ఇంకా కరెంట్ అఫైర్స్ 10 మార్క్స్, అనలైటికల్ ఎబిలిటీ 10 మార్క్స్, న్యూమరికల్ ఎబిలిటీ 10 మార్క్స్, కంప్యూటర్ లిటరసీ 5 మార్క్స్, టీచింగ్ యాప్టిట్యూడ్ అండ్ పెడగాగి మనకు 20 మార్క్స్. సబ్జెక్ట్ నాలెడ్జ్ అనేది 100 మార్కులు అడిగారు. ఇక్కడ నేను సబ్జెక్ట్ నాలెడ్జ్ అనేది 80 మార్క్స్ అయితే ఇక్కడ 100 మార్క్స్. ఇది ఒకటి 20 మార్క్స్ అనేది ఎక్స్ట్రా వచ్చింది. సో 180 మార్క్స్ అనేది ఉన్నది. ఇక్కడ నెగిటివ్ మార్క్స్ కూడా సేమ్ ఉన్నది. సో నెగిటివ్ మార్కింగ్ ఉన్నది కాబట్టి కొంచెం కాన్సన్ట్రేషన్ చేసి మనము ఎగ్జామ్స్ అనేది రాయాల్సి ఉంటుంది. మనకి మిగతా షెడ్యూల్ చూద్దాము ఒకసారి. ఫస్ట్ షిఫ్ట్ షెడ్యూల్ ఆఫ్ ఎగ్జామినేషన్ కంప్యూటర్ సిబిటీలోనే ఉంటుంది. మనకు కంప్యూటర్ బేస్ ఎగ్జామ్ ఉంటుంది. షిఫ్ట్ 1, షిఫ్ట్ 2 అనేది ఇంతమందికి ఆల్రెడీ చూసాము. అయితే మనకు ఏ కేటగిరీ వాళ్ళకు ఏ విధంగా ఉన్నదో ఒకసారి చూద్దాము. అన్ని క్వాలిఫికేషన్ ఇచ్చారు చూడండి. వైస్ ప్రిన్సిపల్ వాళ్ళకి ఎవరన్నా కావాలనుకుంటే నేను డిస్క్రిప్షన్లో పీడిఎఫ్ లింక్ అనేది నేను ప్రొవైడ్ చేస్తాను, కావాలంటే చూడండి. ఇక్కడ వైస్ ప్రిన్సిపల్ది 50 ఇయర్స్ లోపు ఉండాలి, నాట్ ఎక్సీడింగ్ 50 ఇయర్స్, 50 లోపు ఉండాలి. విధంగా ఏజ్ రిలాక్సేషన్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకు ఉంటుందని ఇచ్చాడు. మాస్టర్ డిగ్రీ పీజీ ఉండాలన్నమాట. బీఈడి ఈక్వలెంట్ డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అండ్ ప్రొఫిషియన్సీ ఇన్ టీచింగ్ హిందీ అండ్ ఇంగ్లీష్ మీడియం అండ్ పర్సన్స్ వర్కింగ్ ఇన్ ఎనీ గౌట్ ఆర్ సెమీ గౌట్ అండ్ గౌట్ రికగ్నైజ్డ్ సిబిఎస్సి ఎఫిలియేటెడ్ అండ్ వాటిలలో పనిచేసిన వాళ్ళకు మాత్రమే ప్రాధాన్యత ఉంటుందన్నమాట. అయితే 10 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది వీటికి కన్ఫామ్గా కావాలి ప్రిన్సిపల్ వాటికి అని ఇచ్చాడనమాట. మనకు వైస్ ప్రిన్సిపల్ కూడా సేమ్ అదే విధంగా ఉంది. కానీ ఇక్కడ 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంటే సరిపోతుంది. ఆ 10 ఇయర్స్ 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఫుల్ రెసిడెన్షియల్ స్కూల్లో అయితే 3 ఇయర్స్ అని ఇచ్చాడు.
ఇవన్నీ మనకు ఒకసారి చూడండి, మీరు నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని చూడండి. అయితే ఎక్కువగా మనము పీజీటీ వాళ్ళకు పీజీటీ టీజీటీ ఉంటారు. అయితే పీజీటీ 40 ఇయర్స్ వరకు ఇచ్చారు. ఎస్సీ ఎస్టీ మిగతా వాళ్ళకు కూడా ఏజ్ రిలాక్సేషన్ ఉంటుందని కూడా ఇచ్చారు. అయితే 2 ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ అంటే మనకు పీజీ ఉండాలి. వన్ ఆఫ్ ది సబ్జెక్ట్ మనం పీజీ చేసి అయితే ఉండాలి. దాంట్లో 50 మార్క్స్ అనేది 50% మార్క్స్ అనేది మనము సాధించి ఉండాలి అంటున్నారు. రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి కూడా ఇచ్చారనమాట. అదేవిధంగా పీజీటీ ఇంగ్లీష్ ఇన్ లిటరేచర్, ఇంగ్లీష్ వాళ్ళకైతే పీజీటీ హిందీ అయితే హిందీ ఒక్కొక్క లాంగ్వేజ్ గురించి ఇచ్చారనమాట. ఒక్కొక్క సబ్జెక్ట్ అనేది మెన్షన్ చేశారు. వాటి గురించి దాంట్లో స్పెషలైజ్ చేసి ఉన్న వాళ్ళు మాత్రమే అర్హులని ఇచ్చారు అనమాట. ఇక్కడ చూడండి, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అదే అంటే ఎవరు చేస్తే వాళ్ళు అనమాట. పీజీటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వీళ్ళకి కూడా ఇచ్చారండి, అండ్ ఐటీ వాళ్ళది కూడా. బీడీ ఆర్ ఈక్వలెంట్ డిగ్రీ అంటే బీడీ చేసిన వాళ్ళు ఆర్ ఈక్వలెంట్ డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ, నాట్ అప్లికేషన్ ఆన్ పీజీటీ ఐటీ వాళ్ళకైతే వర్తించదు, కానీ మిగతా స్టాఫ్కు మాత్రం ఇది వర్తిస్తుంది, మిగతా సబ్జెక్ట్స్ వాళ్ళకు వర్తిస్తుందని ఇచ్చారు. ప్రొఫిషియన్సీ ఇన్ టీచింగ్ ఇన్ హిందీ ఆర్ ఇంగ్లీష్ మీడియం అని ఇచ్చారు. హిందీ ఆర్ ఇంగ్లీష్ మీడియంలో వాళ్ళు నిష్ణాతులై ఉండాలని ఇచ్చారు. మనకు టీజీటీ కూడా అదే ఉన్నది చూడండి. 4 ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ డిగ్రీ కోర్స్ ఆఫ్ రికగ్నైజ్డ్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆఫ్ ఎన్సీఆర్టీ ఇన్ ది కన్సర్న్డ్ సబ్జెక్ట్ విత్ అట్లీస్ట్ 50 మార్క్స్ ఇన్ అగ్రిగేట్ అంటే 50% మార్కులు సాధించిన వాళ్ళు మాత్రమే అర్హులు అంటున్నారు. అదేవిధంగా బ్యాచిలర్ డిగ్రీ విత్ అట్లీస్ట్ 50 మార్క్స్ ఇన్ ది కన్సర్న్డ్ సబ్జెక్ట్ అంటే మనం ఏ సబ్జెక్ట్లో మనం చేశామో ఆ సబ్జెక్ట్లో 50 మార్క్స్ వచ్చి ఉండాలి అని అంటున్నారు. అయితే హిందీ మనకు సబ్జెక్ట్స్ కూడా ఇచ్చారు. హిందీ, మ్యాథ్స్, ఇంగ్లీష్, సోషల్ సైన్స్ ఇవన్నీ కూడా ఇచ్చారు చూడండి ఇక్కడ. అయితే బీఈడీ చేసి ఉండాలి, దీన్ని కూడా బీఈడీ చేసి ఉండాలి, ఏదైనా రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి బీఈడీ ట్రైనింగ్ చేసి ఉండాలి అని ఇచ్చాడు. అదేవిధంగా స్టేట్ ఎలిజిబిలిటీ టెట్ అనేది పాస్ అయి ఉండాలి. సీటెట్ లేదా స్టేట్ ఎలిజిబిలిటీ అంటే మన తెలంగాణ కానీ ఏపీ వాళ్ళు నిర్వహించిన టెట్ అనేది క్వాలిఫై అయ్యి ఉండాలి అన్నాడు అనమాట. అంటే ఇక్కడ మనకు ఒక ప్లస్ పాయింట్ ఏంటిదంటే మనకు ఈ టెట్ మార్క్స్ అనేవి దీంట్లో యాడ్ కావు, ఓన్లీ క్వాలిఫై అయ్యి ఉంటే చాలు అనమాట. ఇక్కడ బీఈడీ పాస్ ఇన్ ది స్టేట్ ఎలిజిబిలిటీ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఎస్టీ టెట్ అని ఇచ్చారు, స్టేట్ అనమాట. అదేవిధంగా సెంట్రల్ ఎలిజిబిలిటీ టెస్ట్ కండక్టెడ్ బై సిబిఎస్ఈ అకార్డెన్స్ విత్ ది గైడ్ లైన్స్ ఫ్రేమ్డ్ బై ది ఎన్సిటిఈ ఫర్ ది పర్పస్ అని ఇచ్చారు. ప్రొఫిషియన్సీ ఇన్ టీచింగ్ హిందీ, ఇంగ్లీష్ అన్ని అవసరం లేదు మనకు. అయితే ఏజ్ లిమిట్ 30th ఏప్రిల్ 2021 వరకు ఏజ్ లిమిట్ అనేది ఇచ్చారనమాట. అప్పటిలోపు వాళ్ళు 40 ఇస్తే 40 ఉండాలి, 50 ఇస్తే 50 వరకు ఉండాలి అనేది అనమాట. నెక్స్ట్ మనకు ఏజ్ రిలాక్సేషన్స్ ఇక్కడ మనకు కామన్గా అన్ని ఎగ్జామ్స్కి ఉన్నట్టే. అయితే మనకు పోస్టులు ఎన్ని ఉన్నాయో ఒకసారి చూద్దాము. వాటి గురించి మెయిన్ ఇంపార్టెంట్ మనకు పోస్టులది ఒక్కొక్క కేటగిరీలో అంటే ఓబీసీ కేటగిరీలో కానీ బీసీఏ కేటగిరీలో ఏ విధంగా ఉన్నాయో ఒకసారి మనం అవి చూసుకుందాము. అయితే మనది మెయిన్గా ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ప్రిన్సిపాల్ 14 పోస్టులు ఉన్నాయి, వైస్ ప్రిన్సిపాల్స్ 6 పోస్టులు ఉన్నాయి, పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ 0 ఉన్నాయి. అదేవిధంగా టీజీటీ మాత్రం 97 ఉన్నాయి. మొత్తం 117 పోస్టులేను ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయండి. అదేవిధంగా తెలంగాణలో మనకు 11 ప్రిన్సిపాల్, 6 వైస్ ప్రిన్సిపాల్, 7 77 పీజీటీ, 168 టీజీటీ, మొత్తం 262 పోస్టులు అనేవి తెలంగాణ రీజియన్లో ఉన్నది. అయితే ఒక్కొక్క ఆంధ్రప్రదేశ్లో ఏ పోస్టులు ఉన్నాయో ఒకసారి మీరు అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని నేను ఇక్కడ లింక్ అనేది ఇస్తాను, మీరు డిస్క్రిప్షన్లో నేను లింక్ ఇస్తాను, మీరు డౌన్లోడ్ చేసుకోండి కావాలనుకున్న వాళ్ళు ఎవరైనా. ఒకసారి తెలంగాణ చూద్దాం ఏ విధంగా ఉన్నాయో. మిజోరం, సిక్కిం, తెలంగాణ చూడండి. ఇక్కడ ప్రిన్సిపల్ అనేది 11 పోస్టులు ఉన్నాయి, అన్రిజర్వ్డ్ ఇక్కడ మొత్తం కేటగిరీ వైజ్గా ఇచ్చారు. వైస్ ప్రిన్సిపల్స్ 6 ఉన్నాయి, ఒక్కొక్క కేటగిరీలో అన్రిజర్వ్డ్, ఎస్సీ ఎస్టీ, ఓబీసీ, సెంట్రల్ కాబట్టి ఇది ఓబీసీ వర్తిస్తుంది. స్పెషల్గా బీసీఏ, బీసీడీ ఇలాంటి వర్తించవు. ఇక్కడ పోస్ట్ పీజీటీ ఉన్నాయి చూడండి. అదేవిధంగా సబ్జెక్ట్ వైజ్గా చూడండి, కెమిస్ట్రీ కానీ, మ్యాథ్స్ కానీ, ఫిజిక్స్ కానీ, బయాలజీ కానీ, ఈ విధంగా పీజీటీ. అదేవిధంగా టీజీటీ వాళ్ళది ఇంగ్లీష్, హిందీ, మ్యాథ్స్, సైన్స్ ఇచ్చారు ఇక్కడ చూడండి. ఇవన్నీ కూడా తెలంగాణ రీజన్స్కి సంబంధించినవి అనమాట.
మనకి ఈ విధంగా పోస్టులు అనేది ఇచ్చారు. ఒకసారి హిందీ ఇంగ్లీష్కు 34 పోస్టులు ఉన్నాయి. అత్యధికంగా అన్నీ 34 ఉన్నాయి. ఒక హిందీ ఒకటే 32 పోస్టులు ఉన్నాయి. మొత్తం 262 పోస్టులు అనమాట. ఒకసారి చూసుకోండి. ఎవరన్నా కావాలనుకున్న వాళ్ళు డిస్క్రిప్షన్లో నేను అప్లికేషన్ లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. వెబ్సైట్ యొక్క లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. కావాలనుకున్న వాళ్ళు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకొని చూడొచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. బ్లూ స్టార్ ఎడ్యుకేషన్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.